హలో ఫుడీస్, అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. కొద్దిగా వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకుని 5 minutes పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత అరటికాయ ముక్కలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు కుక్ అయ్యాయో లేదో మనం లెక్క చూద్దాం. చూడండి, అరటికాయ ముక్కలు కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వడకట్టేసుకుందాం. తాలింపు కోసం కడాయి పెట్టుకుని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసుకుని చిట్లనివ్వాలి. కొద్దిగా మినపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేపుకోవాలి. పోపు వేగాక పక్కకు తీసుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి, కలుపుకోవాలి. ముక్కలన్నీ పోపులో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా ముక్కలకన్నీ పట్టేలా కలుపుకోవాలి. ఇలా చేసిన అరటికాయ ఫ్రై కొంచెం ఆలు ఫ్రైలానే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ఇలా ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు ముక్కలన్నీ బాగా వేగాలి. మనం నీటిలో ఉడకబెట్టుకున్న ముక్కలు కాబట్టి ఎక్కువసేపు వేగానే అవసరం లేదు, కొంచెం సేపు వేగితే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఫ్రై రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గానే అయిపోతుంది. తినడానికి కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది.